గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాల మీదకు ప్రాణాలు తీస్తుంది. ఇలాంటి దారుణమైన ఘటనే అనంతపురంలో జరిగింది. ఓ 4 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్ళి మంచినీళ్లు తాగుదామని ఫ్లాస్క్లో ఉన్నటువంటి వేడి టీని తాగేయటంతో గొంతు తీవ్రంగా కాలిపోయింది. గత 4 రోజులుగా ఆ చిన్నోడు ట్రీట్మెంట్ పొందుతూ ఈవేళ ప్రాణాలు వదిలాడు. చాలా బాధాకరమైన ఘటన కదా. పిల్లలు వాళ్ళకేం తెలీదు, ఏది మంచి ఏది చెడు, ఏది ప్రమాదం అని కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి అందుబాటులో ఉన్నదాన్ని ముట్టేసుకుంటారు, పట్టుకుంటారు, దాంతో ఆడుకుంటారు. అది ఒక్కటే వాళ్ళకి తెలుసు. బట్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది పెద్దవాళ్ళే ప్లాన్ చేసుకోవాలి. కానీ ఈ అబ్బాయి పేరు రుత్విక్, 4 ఏళ్ల వయసు. అనంతపురం యాడికిలోని చెన్నకేశవస్వామి కాలనీలో ఉంటున్నటువంటి రామస్వామి చాముండేశ్వరి దంపతులకు 2 పిల్లలు, 4 ఏళ్ల రుత్విక్, 2 ఏళ్ల యశస్విని. అయితే ఈ రుత్విక్ ఆడుకుంటూ వెళ్ళి ఆ వాటర్ బాటిల్ అనుకొని పాపం గబగబా నీళ్ళు తాగేయాలనే ఉద్దేశంతో ఫ్లాస్క్ ఓపెన్ చేసి వేడిగా ఉన్నటువంటి మరిగి వేడిగా ఉన్నటువంటి ఫ్లాస్క్లో ఉన్నటువంటి టీ గొంతులో పడటంతో తీవ్రంగా కాలినటువంటి గాయంతో స్పృహ తప్పి పడిపోయాడు. అయితే ఆ పిల్లాడి ఏడుపు అరుపులతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రుల గుండెల్లో రాళ్ళు పడినంత పరిస్థితి అయింది. ఎందుకంటే అస్సలే వేడిటి మామూలుగా మన స్కిన్ పై పడితే కూడా ఇమ్మీడియట్గా కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే వాళ్ళు జస్ట్ ఇట్లా మనం గిచ్చితేనే కందిపోయేటంతలాగా వాళ్ళ పాల బుగ్గలు అంటారు కదా, అలాంటి పరిస్థితిలో వేడి టీ అలా గొంతులో పడేటప్పటికీ ఒక్కసారిగా ఆ బాబు పూర్తిగా గొంతంతా కూడా కాలిపోయింది. ఇమీడియట్గా హాస్పిటల్కి తరలిస్తే ట్రీట్మెంట్ అందించారు, కానీ ప్రయోజనం లేకపోయింది. చిన్నారి చనిపోవటం మరింత బాధాకరమైన విషయం. అయితే ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపినప్పటికీ కూడా పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని పదే చెప్తా ఉన్నాం. ఆడుకుంటూ వెళ్ళి గోళీలు నోట్లో వేసేసుకొని మింగేస్తున్నారు. వాటర్ బాటిల్ కప్పులు క్యాప్ ఏదైతే ఉంటుందో అది నోట్లో పెట్టుకుంటూ ఆడుకుంటూ మింగేస్తున్నారు. చిన్న స్క్రూ డ్రైవర్లు కూడా మింగేస్తున్నటువంటి పిల్లల్ని చూస్తున్నాం. అంటే 10-12 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా నోట్లోనో చెవిలోనో ఏదో పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఆడుకోవడం. అంటే దానివల్ల ప్రమాదం అని పిల్లలకు తెలియకే చేస్తారు. కాబట్టి అలాంటి ప్రమాదకర వస్తువులు పిల్లల చుట్టూ పిల్లలకు అందుబాటులో ఉండే లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ఇక్కడ వాళ్ళు ఇంత బాధలో ఉన్నారు, వాళ్ళు మనం నిందించటం లేదు. కానీ అంత వేడి టీ ఫ్లాస్క్లో వేశారు అంటే దాన్ని స్టోర్ చేయాలనే కదా, ఆ వేడి అలా ఉండాలని ఫ్లాస్క్ ఉపయోగిస్తూ ఉంటాం. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన కొన్ని ఫ్లాస్క్లు అయితే ఇంకా మనం కాచి వేడిగా ఏ టెంపరేచర్తో ఫ్లాస్క్లో వేస్తున్నామో అది నేరుగా అది మెయింటైన్ అవుతూ గంటల పాటు కాదు కదా, 1 డే కూడా ఉండేలాగా అవి ఉంటున్నాయి. అలాంటి పరిస్థితిలో ఉన్న ఫ్లాస్క్లో టీ వేసి అక్కడ ఎవరు పెట్టారో తెలియదు, కానీ దాన్ని వాటర్ అనుకొని ఆ చిన్నోడు ఆడుకుంటూ వెళ్ళి నీళ్లు తాగేద్దామనే ఉద్దేశంతో, దాంతోనూ ఇప్పుడు వస్తున్న ఫ్లాస్క్లు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వాటర్ బాటిల్స్ కన్నా చాలా నీట్గా అట్రాక్టివ్గా కప్పుండి ఉంటాయి. నీళ్లు తాగాలి అనే ఉద్దేశంతో ఆ బాబు వాటర్ తాగడంతో ఒక్కసారిగా గొంతంతా కాలిపోయి చికిత్స పొందుతూ చిన్నోడు కన్ను మూశాడు. చాలా బాధాకరమైన ఘటన అనంతపురంలో జరిగింది. బట్ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు